హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్వాగతం సుస్వాగతం దిశా మూవీస్ ఎక్స్ప్లెనేషన్కి. ఈ ఛానల్లో నేను ఎంతోమంది లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వల్ల మంచి మంచి మూవీస్ని మిస్ చేసుకుని ఉంటారు. అలాంటి కొన్ని సెలెక్టెడ్ మూవీస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ పేరు రైడ్. ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. చరిత్రలోనే ఎక్కువసేపు నడిచిన ఆదాయపు పన్ను దాడి కథ. ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన సర్దార్ ఇందర్ సింగ్ ఒక వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు రాజ్యసభ మాజీ సభ్యుడు. అతని ఇంటిపై రైడ్ చేశారు. రైడ్ని నిర్వహించింది ఐటీ కమిషనర్ ఆఫ్ లక్నో శారదా ప్రసాద్ పాండే. వారు సర్దార్ ఇంటి నుండి 16 మిలియన్స్ విలువైన ఆస్తులు, నగదు మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నోటు లెక్కించడానికి 18 hours 45 మంది సమయం తీసుకున్నట్లు వివరించారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మూవీ ఎక్స్ప్లెనేషన్లో వెళ్ళిపోదాం. సినిమా మొదటి సన్నివేశం ఉత్తరప్రదేశ్ లక్నో 1989లో చూపిస్తారు. అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ తెల్లవారుజామున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆదాయపు పన్ను దాడి చేయడానికి. అప్పట్లో సెల్ ఫోన్స్ చాలా ఖరీదైనవి, అందుకు చాలామంది దానిని ఉపయోగించరు. చాలా డబ్బు ఉన్న వ్యక్తులు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎక్కడ పడుతుంది అని తెలుసుకోవడానికి తమ అనుచరులను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ బయట నియమించుకుంటారు. వాళ్ళు ఆదాయపు పన్ను వాహనాలను గమనిస్తూ ఉంటారు మరియు వారి రాక గురించి ధనిక ప్రజలకు తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పట్లో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎక్కడ పడుతుంది అని ఆ నిమిషమే తెలిసిపోతుంది ధనికులకి. ఆ అనుచరులు ఆ వాహనాలను గమనిస్తారు. ఆ వాహనాలు చాలా దూరం వెళ్ళేటప్పుడు ఇంకా తప్పని పరిస్థితిలో ఫోన్ బూత్ నుంచి వీళ్ళ గురించి చెబుతారు. ఈ వార్త వినడం ద్వారా ధనవంతులు తమ డబ్బులు, ఆస్తులు, పత్రాలు, ఆభరణాలు కొన్ని రహస్య ప్రదేశాలలో దాచడానికి తమ మనుషులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ సీన్లో మన హీరోని చూపిస్తారు. పేరు అమయ్ పట్నాయక్. మన హీరో ధైర్యవంతుడు, నిజాయితీ గల అధికారి, నిర్భయ వ్యక్తి. ఎవరి దగ్గర లంచం తీసుకోడు. ఎవరైనా ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళని ఆపుతాడు. ఒక పార్టీలో పట్నాయక్కి రామేశ్వరంతో పరిచయం అవుతుంది. మిస్టర్ రామేశ్వరం, అందరూ తావూజీ అని పిలుస్తారు. రామేశ్వరం ఒక అత్యంత శక్తివంతమైన వ్యక్తి. ఒక భూస్వామి, అదే ల్యాండ్ లార్డ్, కాంట్రాక్టర్ మరియు వ్యాపారవేత్త. చాలా పవర్ఫుల్ మనిషి. అతను 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు మరియు 51 MLAs నుండి మద్దతు ఉంటుంది. ఇతని గురించి పట్నాయక్కి ముందు నుంచే తెలుసు. పట్నాయక్ని పార్టీలో పిలిచిన వ్యక్తి మిస్టర్ రామేశ్వరంతో అతనిని పరిచయం చేయబోతాడు. కానీ అప్పుడే పట్నాయక్ నాకు ఈయన గురించి అన్నీ తెలుసు అని చెబుతాడు. పట్నాయక్కి పార్టీకి పిలిచిన వ్యక్తి పట్నాయక్కి షూస్ ఇస్తాడు. దానికి అతను డబ్బులు ఇస్తాడు. అక్కడ ఉన్న మనుషులు అందరూ మొట్టమొదటిసారిగా ఒక IRS ఆఫీసర్ డబ్బులు తీసుకోవడం లేదు, ఇతనే డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి నవ్వుకుంటారు. రామేశ్వరం కూడా నేను మొట్టమొదటిసారిగా ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్ని చూశాను అని చెబుతాడు. కొద్దిసేపటి వరకు రామేశ్వరం పట్నాయక్ని గమనిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో పట్నాయక్ ఇంటికి వస్తాడు. అతను నిజాయితీ గల ఆఫీసర్ కాబట్టి అతనికి పై ఆఫీసర్లు ఎప్పుడు బదిలీ చేస్తూనే ఉంటారు. అతని భార్య అతనికి చెబుతుంది, ఎన్నో ఆశలు చూపించారు మా అమ్మా నాన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని, అందులో కూడా సర్చ్ అండ్ సీజర్ వింగ్ ఆఫీసర్ అని. కానీ నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండవు. నా బాధ నువ్వు లంచం తీసుకోవడం లేదు అని కాదు, నువ్వు ఇంట్లో ఉండటం లేదు మరియు ఏ ప్రమాదంలో చిక్కుకుపోతావో అని చెబుతుంది. తరచూ బదిలీ అయిన తర్వాత కూడా అతని భార్య అతన్ని చాలా ప్రేమిస్తుంది మరియు వారు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. బదిలీ అయిన తర్వాత లక్నో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వస్తాడు హీరో. అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కలిసి మాట్లాడుతాడు. ఇక్కడ లలన్ సింగ్ని చూపిస్తారు. అతను ఒక సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మిగిలిన కార్యకర్తలను పరిచయం చేస్తాడు. పట్నాయక్ మరియు అందరూ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కడుతున్నారని, మిగిలిన ఎవ్వరు కట్టడం లేదని మాట్లాడుకుంటారు. దానికి పట్నాయక్ సమాచారాన్ని బాగా తెలుసుకునే రైడ్ నిర్వహించాలని చెప్తాడు. మిగిలిన ఆఫీసర్స్ మాటని అంగీకరించి తమ తమ పనులను శ్రద్ధగా కొనసాగిస్తారు. ఆదాయపు పన్ను శాఖ ఇకపై పన్ను ఎగవేతను అంగీకరించదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటా మనుషుల్ని ఇంకా వదలను అని పట్నాయక్ చెప్తాడు. అది విన్న అందరూ ఆఫీసర్స్ కొంచెం విచారిస్తారు. దానికి లలన్ సింగ్ ఇప్పుడే వచ్చాడు కదా, అందుకే చాలా ఊపులో ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత సర్దుకొని పోతాడు అంటాడు. అది విన్న పట్నాయక్కి చాలా కోపం వచ్చి లండన్కి చెబుతాడు.
7 సంవత్సరాలలో 49 సార్లు బదిలీ చేయబడ్డాను. ఎందుకంటే నా తప్పు కేవలం నా డ్యూటీని సక్రమంగా చేసినందుకు. నెక్స్ట్ సీన్లో లల్లన్ ఒక అతను దగ్గర వచ్చి మీ క్లయింట్స్ ఇంటికి తొందరగా రైడ్ పడవచ్చు అని హెచ్చరిస్తాడు. నాకు డబ్బులు ఇస్తే నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను, మిగిలిన డబ్బులు పని అయ్యాక అని చెప్తాడు. పట్నాయక్కి ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేసి నా దగ్గర ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ధనికుడు దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది, కానీ ఇతను ఎప్పుడు పన్ను చెల్లించలేదు అని చెప్తాడు. పట్నాయక్ అతనిని కలవడానికి తన భార్యని నేను బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి భార్య ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దానికి భారతమాత కోసం వెళ్ళాలి అని చెబుతాడు. అతనిని కలవడానికి ఒక గుడికి వెళ్తాడు. అక్కడ పూజారి పూజ సామాగ్రిని అతనికి ఇస్తాడు. పూజ సామాగ్రిలో ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో చాలామంది పేర్లు ఉంటాయి. వీళ్ళు ఎప్పటి నుంచో ట్యాక్స్ కట్టకుండా తప్పించుకొని ఉంటారు. పట్నాయక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్లో వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరిస్తాడు. అతనిని చూస్తున్న భార్యకి మొత్తం అర్థమైపోతుంది. తొందరలోనే ఎవరో ధనికుల ఇంటికి రైడ్ చేయబోతున్నాడు అని అర్థం చేసుకుంటుంది. ఆమె అతన్ని అడుగుతుంది, ఎవరి ఇంటికి రైడ్ చేస్తున్నావు అని. దానికి పట్నాయక్ నేను నీకు చెప్పలేను, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తిగా నువ్వు న్యూస్ పేపర్లో లేకపోతే టీవీలో చూసి రేపు తెలుసుకో. అతను ఎవరిని నమ్మడు, తన భార్యని కూడా, మరియు ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయడు. అతని భార్య అతనికి చెప్తుంది, ప్రతి 2 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్తో విసిగిపోయానని మరియు నీ నిజాయితీ వల్ల భయపడుతున్నానని, మనకి ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంది. దానికి పట్నాయక్ మాటను నిలబెట్టుకోలేని వ్యక్తి పనికిరానివాడు. మానవుడు తన మాటను నిలబెట్టుకోగలడు, కానీ జంతువు చెయ్యలేరు. అదే కదా మనిషికి మృగానికి తేడా అని చెప్తాడు. ఆడియన్స్కి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇతను ఎంత నిజాయితీ గలవాడు మరియు తన డ్యూటీని ఎంతో సక్రమంగా చేస్తాడు అని. నెక్స్ట్ సీన్లో తెల్లవారుజామున అతనికి న్యూస్ పేపర్లో ఒక చిన్న కాగితం దొరుకుతుంది. ఆ కాగితంలో ఎన్నో అక్రమాల వ్యాపారాల గురించి రాసి ఉంటుంది. దాంట్లో ఎన్నో అక్రమ ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్ గురించి కూడా రాసి ఉంటారు. అతని ఆఫీస్ బయట ధనికులు ఒక మనిషిని నియమించుకుంటారు. అది తెలుసుకున్న పట్నాయక్ వెనక నుంచి ఒక ఆటో తీసుకుని అక్కడికి వెళ్ళి అతను అది నిజమా లేదా తప్పా అని తనిఖీలు చేస్తాడు. ఈ రహస్య సమాచారం ఎవరు ఇస్తున్నారో అతనికి కూడా తెలియదు. రాత్రి పగలు కష్టపడి సమాచారాన్ని సేకరిస్తాడు. ఎందుకంటే సమాచారం తెలియకుండా రేడ్ చేస్తే ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి అని అతనికి బాగా తెలుసు. నెక్స్ట్ సీన్లో పట్నాయక్కి సమాచారం ఇస్తున్న వ్యక్తి ఫోన్ చేసి ఇప్పుడు నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు. దానికి పట్నాయక్ నేను నమ్ముతున్నాను, నువ్వు ఇంతవరకు ఇచ్చిన సమాచారం కరెక్ట్గా ఉంది అని చెబుతాడు. ఆదాయం కన్నా ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి అని చెబుతాడు. ఫైల్స్ని చూపిస్తే ట్యాక్స్ ఇంకా చెల్లించలేదని రుజువు అవుతుంది. ఫోన్ చేసిన మనిషి పట్నాయక్కి ఆ పవర్ఫుల్ వ్యక్తి ఇంటికి రైడ్ చేయమని చెప్తాడు. దానికి పట్నాయక్ నల్లధనం ఎక్కడ ఉందో తెలియకుండా అతని ఇంటిపై దాడి చేయడం పెద్ద ప్రమాదకరం. దానికి ఆ అనామక వ్యక్తి ముందు దాడి చేయండి, దాని తర్వాత తెలుస్తుంది నల్లధనం ఎక్కడ ఉంది అని చెబుతాడు. నెక్స్ట్ సీన్లో పట్నాయక్ ఢిల్లీకి వస్తాడు. అక్కడ డీజీతో కలిసి అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తాడు. ఎందుకంటే ఇతను రైడ్ చేయబోయే మనిషి చాలా పవర్ఫుల్ మరియు బ్లాక్ మనీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అతను డీజీ దగ్గర నుండి సాటిస్ఫాక్షన్ లెటర్ మీద సంతకాన్ని తీసుకుంటాడు. పట్నాయక్ నిజాయితీని తెలిసిన డీజీ అతనిని ఎక్కువగా ప్రశ్నలు అడగడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రైడ్ చేసిన తర్వాత అతని ఇంట్లో ఏమి దొరకపోతే అతను మొదట చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. నీతో వచ్చే ఆఫీసర్స్ భద్రత కూడా నీదే అవుతుంది. పిఏసీ నుంచి కూడా భద్రత తీసుకోమని సూచిస్తాడు. ఎందుకంటే ఆ ఆఫీసర్కి తెలుసు ఇతను రైడ్ చేయబోయే మనిషి ఎంత పవర్ఫుల్ మరియు అందరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ భద్రత కూడా నువ్వే బాధ్యత వహిస్తావు అని చెబుతాడు. నువ్వు నిర్ధారించిన నల్లధనాన్ని అతని ఇంటి నుండి పొందకపోతే అతను నీపై కోర్టులో కేసు వేయొచ్చు మరియు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది.
అన్ని షరతులకు పట్నాయక్ ఒప్పుకుంటాడు. దానికి ఆఫీసర్ ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు. మరుసటి రోజు పట్నాయక్ ఢిల్లీ నుండి లక్నోకి తిరిగి వస్తాడు. తన సిబ్బందిని పిలుస్తాడు. అందరికీ రేపు తెల్లవారుజామున 5:30కి ఆఫీస్కి రావాలి, మరియు మీ అందరికీ ఒక ఎన్వలప్ ఇస్తాను. నేను చెప్పే వరకు తెరవద్దు. దాంట్లో ఆ ధనికుడి పేరు ఉంటుంది అని చెబుతాడు. ఇది విన్న లల్లన్ కొంచెం షాక్ అవుతాడు. మనం ఎక్కడ వెళ్తున్నాము, ఎవరి ఇంటిని రైడ్ చేస్తున్నామని అడుగుతాడు. దానికి పట్నాయక్ అంత తొందర పడద్దు, రేపు తెల్లవారుజామున నీకు తెలుస్తుంది అని చెబుతాడు. ఇంకా చేసేది ఏమీ లేదు కాబట్టి లల్లన్ అతనికి తెలిసిన అందరికీ ఫోన్ చేసి మీ ఇంటికి రేపు రైడ్కి రావచ్చు అని హెచ్చరిక చేస్తాడు. మరుసటి రోజు మాలిని చెబుతుంది, నాకు తెలుసు నీకు చిన్న చిన్న రైడ్స్కి వెళ్ళాలి అంటే ఇష్టం ఉండదు. ఈరోజు ఒక పెద్ద రైడ్కి వెళ్తున్నావు. ఎందుకు నువ్వు నీ జీవితం ఎప్పుడు ప్రమాదంలో పెడతావు అని చెబుతుంది. దానికి హీరో నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పట్నాయక్ సూచించే విధంగానే అందరూ సీనియర్ మరియు జూనియర్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి తెల్లవారుజామున పట్నాయక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరి చేతుల్లో ఒక ఎన్వలప్ ఉంటుంది. దానిని ఎవ్వరూ ఓపెన్ చేయకూడదని అని చెప్పి ఉంటాడు. ఇంకా అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ వాహనాలలో రైడ్ చేసే చోటికి బయలుదేరుతారు. బయట పట్నాయక్ వెహికల్స్ని గమనిస్తున్న ధనికులు, అనుచరులు ఆఫీసర్స్ ఎక్కడ వెళ్తున్నారని గమనిస్తారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు వృధా అవుతాయి. ఎందుకంటే పట్నాయక్ చాలా తెలివిగలవాడు. అతనికి తెలుసు చాలామంది గమనిస్తున్నారని. అతను బనారస్కి వెళ్తున్నట్టుగా చూపించి అక్కడి నుంచి సితాగర్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు పట్నాయక్ అందరికీ ఆ ఎన్వలప్ ఓపెన్ చేయమని చెబుతాడు. ఎన్వలప్ ఓపెన్ చేసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళబోయేది రామేశ్వరం ఇంటికి. అతను ఎంత క్రూరమైన మరియు పవర్ఫుల్ మనిషి అని అందరికీ తెలుసు. అతని ఊర్లో వాళ్ళు అతనిని ఒక దేవుడిలాగా భావిస్తారు. అతనిని ఏమైనా చేస్తే ఆ ఊరి వాళ్ళు వీళ్ళని చంపేస్తారని వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళల్లో ఉన్న ఒక అధికారి వెంటనే కారు ఆపండి, నేను ఈరోజు డ్యూటీకి రాను అని చెప్తాడు. రామేశ్వరం వల్లనే నేను చదువుకున్నాను, ఆయన వల్లే నాకు జాబ్ వచ్చింది. నా తమ్ముడు కూడా వారి ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రేడ్ చేస్తే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తాడు. ఇది విన్న పట్నాయక్కి కోపం వచ్చి అతనిని డిస్మిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో పట్నాయక్ మరియు మిగిలిన అన్ని అధికారులు, పోలీసులు ఇంటికి చేరుకుంటారు. రామేశ్వరం సెక్యూరిటీ గార్డ్ పట్నాయక్తో పొద్దున జోక్ చేస్తున్నావా అని చెబుతాడు. ఎందుకంటే ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రేడ్ కోసం రాలేదు కాబట్టి. పట్నాయక్ మరియు అందరూ పోలీసులు మరియు అధికారులతో కలిసి ఇంటి లోపలికి వస్తాడు. రామేశ్వరం పట్నాయక్తో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతనిని అవమానిస్తాడు. ఇక్కడ ఆఫీసర్లు దోమ కొట్టడం కూడా నా అనుమతిని తీసుకుంటారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా ఇంట్లోనే రేడ్ చేస్తావా అని అడుగుతాడు. దానికి పట్నాయక్ నేను కేవలం నా డ్యూటీ నిర్వహిస్తున్నాను అని చెబుతాడు. తావూజీ నవ్వుతూ పట్నాయక్కి ఒక రహస్యం చెప్తాడు. నేను ఒక రాజకీయ నాయకుడిని. నేను మొత్తం డబ్బును చెలామణి చేసేశాను. ఇంట్లో ఏమీ లేదు. నువ్వు వెళ్ళి ఇంకా శోధించాలనుకుంటే వెళ్ళి శోధించు అని చెబుతాడు. ఇంట్లోకి వెళ్ళే ముందు ఒక్క మాట, నీకు ఈరోజు ఏమి దొరకకపోతే నువ్వు నా కాళ్ళ మీద పడి అందరి ముందు క్షమాపణ అడగాలి అని చెబుతాడు. దానికి పట్నాయక్ అంగీకరించి ఇంటి లోపలికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తాడు. రైడ్ని నిర్వహించకముందు కొన్ని నియమాలను పాటించాలి. అది ఏమి అని వాళ్ళకి చెబుతాడు. నెంబర్ 1, ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. నెంబర్ 2, బయట వాళ్ళు ఇంట్లోకి రాకూడదు. ఎవరైనా డాక్యుమెంట్స్ని కాల్చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. మీరు రాత్రి పడుకోవచ్చు, కానీ పగటిపూట ఆఫీసర్స్కి సహకరించాలి అని చెబుతాడు. ఇంట్లో వాళ్ళందరూ తావూజీని వీళ్ళని బయటకు పంపమని చెబుతారు. దానికి తావూజీ, కొంచెం సేపు ఆడుతున్న ఆటను ఆడనిద్దాం, వాళ్ళ ఆట అయిపోయాక నేను వాళ్ళతో ఆడుకుంటాను అని చెబుతాడు. అందరూ సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. మొత్తం ఇల్లు వెతుకుతారు. అందరూ అన్ని కోణాల్లో వెతికేస్తారు, కానీ వాళ్ళకు ఏమీ దొరకదు. ఈ సీన్లో నిజమైన రేడ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఎంతో శ్రమపడి శ్రద్ధతో సర్చ్ ఆపరేషన్ని నిర్వహిస్తారో చూపిస్తారు. కానీ అతను ఎంత వెతికినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ ఇంట్లో నుంచి ఒక్క నల్లధనం కూడా అతని చేతికి దొరకదు. అతనితో పాటు ఉన్న అందరు ఆఫీసర్లు వెతికి బాగా అలసిపోతారు.
ఆఫీసర్ మీద కోపం వచ్చి ఇంట్లో వాళ్ళు అతనిని కొట్టడానికి వస్తారు. దానికి బదులుగా పట్నాయక్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరినైనా కొడితే అతనికి ఎలాంటి శిక్ష పడదు అని చెప్తాడు. లల్లన్ సింగ్ భయంతో ఇంట్లో వాళ్ళతో నేను నా ఇష్టానికి రాలేదు, నా డ్యూటీ అని వచ్చాను అని చెబుతాడు. అతను జరుగుతున్న రేడ్లో ఏమీ శ్రద్ధ చూపించడు, ఏదీ వెతకడు. ఆఫీసర్స్ వాటర్ ట్యాంక్స్ ఖాళీ చేసి దాంట్లో కూడా చూస్తారు. ఆవు పేడలో, గడ్డిలో అక్కడ వాళ్ళకి ఏమీ దొరకదు. మెల్లమెల్లగా అందరూ ఇక్కడ ఏమీ లేదు సార్, ఇక్కడ ఏమీ దొరకటం లేదు అని పట్నాయక్కి చెబుతారు. అందరూ ఆఫీసర్స్ పట్నాయక్తో ఎవరో మీకు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని, ఇక్కడ ఏమీ లేదు అని చెప్తారు. పట్నాయక్ మెల్లగా నిరాశ చెందుతాడు మరియు ఆలోచించడం మొదలు పెడతాడు. తావూజీ అతని దగ్గరికి వచ్చి, ఇప్పుడు కూడా టైం ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను నీ మీద కోర్టులో కేసు వేస్తాను. నువ్వు నా శత్రువులతో కలిసి కావాలని నా ఇంటికి రేడ్ చేశావని చెబుతాను అని చెబుతాడు. దానికి హీరో 420 crores దొరికే వరకు ఇల్లు వదిలి వెళ్ళను అని చెబుతాడు. తావూజీ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి హీరోని చూసి నువ్వు ఎవరు అని అడుగుతుంది. పట్నాయక్ ఆమె గదిలో కూడా సర్చ్ చేస్తాడు, కానీ అతనుకు అక్కడ కూడా ఏమీ దొరకదు. పట్నాయక్ భార్య మాలిని అతనిని కలవడానికి అక్కడికి వస్తుంది. పట్నాయక్ ఆమెతో, నేను పొరపాటు చేశానని అనుకుంటున్నాను, నాకు ఏమీ దొరకలేదు, ఈ స్థలం సురక్షితం కాదు, త్వరగా బయలుదేరు అని పంపించేస్తాడు. ఆమె అతనికి విశ్వాసం ఇస్తుంది. ఇంకా పూజ గది ఒకటే మిగిలుంటుంది. అతను తన పర్సు, బెల్ట్ బయట వదిలేసి పూజ రూమ్లో సర్చ్ చేస్తాడు. అతను గది నుండి బయటకు వచ్చినప్పుడు తన పర్సులో ఒక కాగితాన్ని చూస్తాడు. దాంట్లో కొన్ని రహస్యమైన విషయాలు తెలియజేసి ఉంటాయి. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు మిగిలిన వాటిని కూడా కనుక్కుంటారని రాసి ఉంటారు. పట్నాయక్ సంతోషంగా రైడ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. గోడపై ఉన్న చిత్రాలను పొగలగొడతాడు. అపార సంపద ఉంటుంది. పాత స్టోరూమ్స్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. అనవసరమైన స్తంభాలను, మెట్లను కూల్చగొడతాడు. ఇంట్లో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. తావూజీ, ఇది నా డబ్బు కాదు, ఎవరో ఇక్కడ దాచిపెట్టారని అరుస్తాడు. పట్నాయక్ పేపర్స్లో ఉన్న మ్యాప్ను అనుసరిస్తాడు. కొద్ది గంటల్లోనే కోట్ల బంగారం, నగదు స్వాధీనం చేసుకుంటాడు. ఇవన్నీ చూసిన తావూజీ కంగారు పడతాడు. లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. దానికి పట్నాయక్ అంగీకరించడు. పట్నాయక్కి తావూజీ మీద కోపం వస్తుంది. పేదలు వారి పేదరికానికి బాధ్యులు కారు, నీలాంటి నిజాయితీ లేని పొలిటీషియన్స్ వారి పేదరికానికి కారణం అని చెబుతాడు. దానికి తావూజీకి కోపం వస్తుంది. సింహాన్ని కేజ్లో పెడితే అందరు కుక్కలు మొరుగుతాయి, బయట వదిలి చూడు, నీ సంగతి చూస్తాను అని అంటాడు. పట్నాయక్ అతని పొగురుని ఎలాగైనా అణిచివేయాలని అతని మాటలకి ఓకే చెప్తాడు. అందరూ ఆఫీసర్స్ ఎంత చెప్పినా వినకుండా పట్నాయక్ తావూజీని బయట వెళ్ళడానికి అనుమతిస్తాడు. నీ వల్ల అయితే ఈ రేడ్ ఆపు అని చెబుతాడు. తావూజీ మొదట వెళ్ళి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలుస్తాడు. కానీ అతను, నిజంగానే నేను దీంట్లో ఏ సహాయం చేయలేను, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లోకి వస్తుంది మరియు రేట్ చట్టపరమైనదని చెబుతాడు. అతను ఢిల్లీలో ఉన్న డీజీని కూడా కాల్ చేస్తాడు. డీజీ కూడా నేను ఏమి హెల్ప్ చేయలేను అని చెప్తాడు. దానికి తావూజీ కోపం వచ్చి నీ ఉద్యోగం వెళ్ళిపోతుందని బెదిరిస్తాడు. దానికి డీజీ ఇంకా 6 నెలల్లో నేను రిటైర్ అయిపోతాను, ఈ ఉద్యోగం వెళితే వెళ్ళని అని చెబుతాడు. పట్నాయక్కి అక్కడున్న ఆఫీసర్స్, నువ్వు ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్కి అప్పగిస్తావు, కానీ మళ్ళీ తావూజీ లాంటి నిజాయితీ లేని పొలిటీషియన్స్ ఈ ధనాన్ని మళ్ళీ కొట్టేస్తారు అని చెబుతారు. దానికి పట్నాయక్, నేను నా పనిని సక్రమంగా చేస్తాను, మిగిలింది ఆ గవర్నమెంటే చూసుకుంటుంది అని చెబుతాడు. తావూజీ ఫినాన్స్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్తాడు. మినిస్టర్ పట్నాయక్కి ఫోన్ చేస్తాడు. ఇంతవరకు దొరికిన బ్లాక్ మనీని ఫైల్ చేసి రేట్ స్టాప్ చేయమని మెల్లగా అడుగుతాడు. దానికి పట్నాయక్, నాకు పూర్తి నల్లధనం దొరికే వరకు నేను ఇంటిని వదిలి వెళ్ళను, దొరికిన వెంటనే ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని చెబుతాడు. పట్నాయక్ ఫైనాన్స్ మినిస్టర్ మాట కూడా వినడు. ఫైనాన్స్ మినిస్టర్ తావూజీతో, నేను అతని మీద ఎక్కువ ఒత్తిడి చేస్తే ప్రెస్ వాళ్లకు తెలిసిపోతుంది, ఇప్పుడు ఒకే ఒక దారి ఉంది, మీరు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలవండి అని చెబుతాడు. పట్నాయక్ భార్య ఫోన్ చేసి, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు నో అని చెప్పినావు, వాళ్ళు మంచి వాళ్ళు కారు, అందరు కలిస్తే మనకు ప్రమాదం అని చెబుతుంది. ఇదంతా చూస్తున్న లల్లన్ సింగ్ కూడా మంచి వ్యక్తిలాగా మారుతాడు. తావూజీ వాళ్ళ అమ్మ పట్నాయక్ మీద అనుమానం వస్తుంది.
నేను ఈ ఇంట్లో 70 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకే తెలియదు ఏవేవి ఎక్కడ ఉన్నాయి అని. ఇతనికి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వీడి దగ్గర ఇంటి మ్యాప్ ఉంది అని చెబుతుంది. అంత ధనాన్ని చూస్తున్న అమ్మ చాలా బాధపడుతుంది. అందరూ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. దానికి ఆమె, నా కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయమంటే డబ్బులు లేదు అని చెప్పారు. బాగా నీళ్లు తాగు అని మాటి మాటికి చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మీ చావు మీరు చావండి అని చెబుతుంది. తావూజీ ఢిల్లీకి వెళ్తాడు. ప్రైమ్ మినిస్టర్ అసిస్టెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు. నేను ఎలాగైనా కలవాలి, ఇంటికి రైడ్ పడింది, దానిని ఆపాలి అని చెబుతాడు. దానికి అసిస్టెంట్, రైడ్ లాంటి చిన్న విషయం కోసం నేను ప్రైమ్ మినిస్టర్ని ఇబ్బంది పెట్టలేను, మీకు అపాయింట్మెంట్ కూడా లేదు అని అసిస్టెంట్ చెబుతాడు. విపరీతంగా కోపంలో ఉన్న తావూజీ పట్నాయక్ భార్య మీద దాడి చేయమని చెబుతాడు. ఎంత ప్రయత్నించినా అసిస్టెంట్ ప్రైమ్ మినిస్టర్ని కలవనీయడు. తావూజీకి విపరీతంగా కోపం వస్తుంది. చాలామంది ఎంపీస్, పొలిటీషియన్స్, సీనియర్ ఆఫీసర్స్కి ఫోన్ చేస్తాడు. తన రాజకీయ మద్దతు ఉపయోగించి ప్రధాని తనను కలవడానికి అంగీకరించకపోతే రాష్ట్ర మంత్రివర్గాన్ని కూల్చివేస్తానని బెదిరిస్తాడు. ఇంకా చేసేది ఏమీ లేకుండా అప్పటి ప్రధాని మంత్రి అయిన ఇందిరాగాంధీ అతన్ని కలవడానికి అనుమతిస్తుంది. పట్నాయక్కి ఫోన్ చేస్తుంది. రైడ్ని ఆపమని చెబుతుంది. పట్నాయక్ తెలివిగా దాడి ఆపడానికి ఆమెను సంతకం చేసిన ఆర్డర్ను అతని బృందానికి ఫ్యాక్స్ చేయమని చెబుతాడు. దానికి ప్రధాని ఆలోచించి దాడులను ఆపమని ఐఆర్ఎస్ అధికారిపై ఒత్తిడి తెచ్చే వ్రాతపూర్వక ఉత్తర్వులు అంటే సైన్ లెటర్స్ మీడియాకు చేరితే ప్రభుత్వాన్ని అపఖ్యాతిలోకి తీసుకురావచ్చు అని గ్రహించి ఆమె సహాయం చేయడానికి నిరాకరించి రామేశ్వరంను బయటికి పంపుతుంది. ఆమె తన అసిస్టెంట్ని అడుగుతుంది, ఆ ఆఫీసర్ పేరేంటి? ఆ అధికారిపై ఒక నిఘా ఉంచండి అని చెబుతుంది. తావూజీ అన్ని ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని అతనికి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను వాళ్ళ మనుషుల్ని పట్నాయక్కి చంపమని పంపుతాడు. గ్రామస్తులను అందరినీ రెచ్చగొడతాడు. ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ ఆఫీసర్స్ భయపడిపోతారు. వాళ్ళందరినీ పట్నాయక్ కాపాడి దాదాపు ఓడిపోయిన పట్నాయక్ ఒక రూమ్లో వచ్చి నిరాశగా దాక్కుంటాడు. కిరాయి రౌడీలు, గ్రామస్తులు అతన్ని చంపాలని ఆ రూమ్లో కిరోసిన్ వేసి చంపడానికి రెడీ అవుతారు. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. మన ప్రధానమంత్రి ఇండియన్ ఆర్మీని అక్కడ పంపిస్తుంది పట్నాయక్ని కాపాడమని. కిరాయి రౌడీలు, గ్రామస్తులు ఆర్మీని చూసి పారిపోతారు. అదే అండి మన ఇండియన్ ఆర్మీ పవర్. ఎందుకంటే ఇందిరాగాంధీకి తెలిసిపోతుంది పట్నాయక్ ఒక నిజాయితీ గల ఆఫీసర్ మరియు అతను చేసేది ఈ దేశం కోసమే మరియు పేద ప్రజల భవిష్యత్తు కోసం అని. ఆర్థిక వ్యవస్థను నడపడానికి ఇలాంటి ఆఫీసర్ సహాయపడతారు అని ఆమె తెలుసుకుంటుంది. ఆర్మీ పట్నాయక్ని కాపాడుతుంది. పట్నాయక్ మనసులో అనుకుంటాడు, ఆదాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క అని. తావూజీకి ఇప్పటికే అర్థమైపోతుంది ఎవరో అతని కుటుంబం నుంచే పట్నాయక్కి హెల్ప్ చేస్తున్నారు అని, మరియు అతను బ్లాక్ మనీని ఎక్కడ దాచుకున్నాడు ఆ అన్ని వివరాలు పట్నాయక్కి చెబుతున్నారు అని. రామేశ్వరంని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని ఆఖరిసారిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, నా నల్లధనం ఎక్కడ దాచుకున్నాను అని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు. దానికి పట్నాయక్ ఏమీ సమాధానం ఇవ్వడు. జైల్లో ఉన్న తావూజీ అతని గురించి ఎవరు పట్నాయక్కి చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటాడు. పట్నాయక్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఆశలతో తన భార్యతో మరొక నగరానికి బదిలీ అవుతాడు. సినిమా చివరిలో ఇన్ఫార్మర్ ఎవరో చూపిస్తారు. ఇన్ఫార్మర్ రామేశ్వరం యొక్క చిన్న కోడలు. రాజకీయ ఒప్పందంలో భాగంగా తన బలహీనమైన కొడుకు అంటే నపుంసక కొడుకును వివాహం చేసుకోవాలని బలవంతం చేసినందుకు ఆమె మరియు ఆమె ప్రేమికుడు రామేశ్వరంపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసి అతని నల్లధనం గురించి పట్నాయక్కి అన్ని విషయాలు చెబుతారు. వాగ్దానం చేసినట్లు ఆమె మరణించే వరకు ఆమె పేరును వెల్లడించలేదు రియల్ లైఫ్ ఐటీ ఆఫీసర్. ఇదే అండి రైడ్ మూవీ పూర్తి సినిమా కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మన తెలుగు భాషలో తీస్తే ఎవరు లీడ్ రోల్స్కి బాగా సూట్ అవుతారు అని కమెంట్ చేసి చెప్పండి.